తన మహత్తుగల మాట చేతి సమస్తమును నిర్వహిస్తూ సర్వలోకానికి రక్షకుడై మనల్ని జీవపు వెలుగులో నడిపించుచున్న మన ప్రభువైన యేసుక్రీస్తుకే ఘనత మహిమ స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం యోహాను సువార్త 8వ అధ్యాయం 13 నుంచి 20 వచనాల వరకు. గత ధ్యానంలో అంటే 12వ వచనాన్ని మనం పరిశీలించినప్పుడు ఆ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును అని ఒక అద్భుతమైన ప్రకటన చేశారు కదా. అయితే ప్రభు చేసిన గొప్ప ప్రకటనను విన్న పరిసయ్యులు దానిని విశ్వాసంతో స్వీకరించలేదు. ఆయన చెప్పిన సత్యాన్ని పరిశీలించకుండా వెంటనే ఆయన సాక్ష్యాన్నే ప్రశ్నించటం ప్రారంభించారు. నీవు నిన్ను గురించి నీవే సాక్ష్యమిస్తున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదు అని 13వ వచనంలో మనం చూస్తాం. ఈ అభ్యంతరాన్ని వారు వ్యక్తపరిచినప్పుడు యేసుప్రభు వారు 14వ వచనంలో సమాధానమిచ్చారు. అదేంటంటే ఆ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం. యేసు, నేను ఎక్కడి నుండి వచ్చి తినో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును, కనుక నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళుచున్నానో మీరు ఎరుగరు అని. ఈ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని బోధిస్తా ఉన్నారు. ఆయన నేను ఎక్కడి నుంచి వచ్చానో నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు, అందును బట్టి నా సాక్ష్యము సత్యము అని చెప్పిన మాటల ద్వారా ఒక విషయము మనకు స్పష్టమవుతుంది. తన మూలం, తన ఉద్దేశం, తన గమ్యం తెలిసినవాడు సత్యంలో నడుస్తాడు. ప్రభువుకు తన తండ్రి యొద్ద నుండి వచ్చానని తెలుసు, ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసు, తన కార్యాన్ని ముగించి తిరిగి తండ్రి యొద్దకి వెళ్లబోతున్నానని కూడా తెలుసు. ఆయన గమ్యం ఏంటో, చివరికి ఎక్కడికి చేరుకుంటారో ఆయనకు తెలుసు. అందుకే ఆయన జీవితంలో ఎలాంటి గందరగోళం, సందిగ్ధత కనిపించలేదు. ఆయన చెప్పిన ప్రతి మాట, చేసిన ప్రతి పని తండ్రి చిత్తానికి అనుగుణంగానే జరిగింది. కానీ దీనికి విరుద్ధంగా పరిసయ్యులు మాత్రం తమను తాము జ్ఞానులమని భావించుకున్నప్పటికీ క్రీస్తు ఎవరో, ఎక్కడి నుండి వచ్చారో, ఎక్కడికి వెళ్తున్నారో గ్రహించలేకపోయారు. అందుకే వారు సత్యాన్ని ఎదిరించారు. నేడు కూడా అనేక మంది జీవితాల్లో జరుగుతుంది. చాలా మందికి తాము ఎందుకు జీవిస్తున్నామో, జీవిత లక్ష్యం ఏంటో, చివరికి ఎక్కడికి వెళ్తారో స్పష్టత లేదు. అందుకే వారు అయోమయంలో జీవిస్తారు. వారు తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవో కాదో కూడా వారికే నిశ్చయత ఉండదు. లోకం చెప్పిందే నిజమని భావించి పరిస్థితులను బట్టి మారిపోతూ జీవిస్తారు. ఇది నేను చాలా మంది జీవితాల్లో చూశాను. దేవుని దగ్గర ఒక మాట వింటారు, కానీ లోకంలోనికి వెళ్లి లోకస్తుల మాటలు విని దేవుని దగ్గర విన్న మాటను మర్చిపోయి లోకస్తులు చెప్పిన మాట ప్రకారం బ్రతకటానికి ఇష్టపడతారు. ఇక్కడ మార్పు చేసుకోవాలని సంఘంలో అనుకుంటారు, కానీ లోకంలోనికి వెళ్లి అక్కడ మార్పు, కావాల్సిన మార్పు, ఆ పరిస్థితులకు తగినట్లుగా ఆ మనుష్యులకు అనుగుణంగా మార్పు చెందుతూ ఉంటారు. కానీ నిజంగా యేసుక్రీస్తుని వెంబడించే వారు ఎలాంటి అయోమయంలోనూ జీవించరు. ఇదే నేటికి అనేక మందిలో ఉన్న పరిస్థితి. బైబిల్ చదువుతారు, వాక్యాలు కంఠస్థం చేస్తారు, ఆత్మీయ విషయాలు మాట్లాడతారు, కానీ క్రీస్తుతో వ్యక్తిగత సంబంధం లేకపోవడంతో అసలైన జ్ఞానాన్ని, సత్యాన్ని మిస్ అవుతూ ఉంటారు. వాళ్ళ జీవితంలో చాలా కన్ఫ్యూజన్ ఉంటది. ఈ వచనం మనతో మాట్లాడుతుంది ఏంటంటే, అసలు నేనెవరో నాకు తెలుసా, నేనెక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను. క్రీస్తుని ఎరిగిన విశ్వాసికి ఈ 3 ప్రశ్నలకు స్పష్టమైన జవాబుంటుంది. నేనెవరో నాకు తెలుసా అనడానికి, అవును నేను దేవుని సంబంధిని, దేవుని సంతానాన్ని. నేను ఎక్కడికి నుండి వచ్చాను అని చెప్పడానికి, దేవుని దగ్గర నుండే వచ్చాను అని జవాబు ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎక్కడికి వెళ్తున్నాను అనే ప్రశ్నకు, ఈ లోకంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పిలువబడ్డాను, నా అంతిమ గమ్యం పరలోక రాజ్యమే, నిత్య జీవమే అని స్పష్టమైన సమాధానం వారికి ఉంటుంది. కాబట్టి వారికి ఎలా బ్రతకాలో తెలుసు, దేన్ని వదులుకోవాలో తెలుసు, దేన్ని చేపట్టాలో తెలుసు. ఈ సత్యమంతా తెలిసిన వాడు లోకంలో ఎలా ఆలోచించిన తన గుర్తింపును మాత్రం కోల్పోడు. మనుషుల ప్రశంసలకైనా విమర్శలకైనా బానిస కారు. చాలా మంది నేడు అటువంటి అడిక్టివ్ పర్సనాలిటీని చూపించడం మనం చూస్తూ ఉంటాం. అంటే మనుషుల ప్రశంసలకి, విమర్శలకి బానిస అయిపోయిన వారు. ఏ పని చేసినా మనుషుల అభిప్రాయాన్ని కోరుకుంటారు. ఏమనుకుంటున్నారు దీని గురించి, ఏమని తిరిగి ఫీడ్బ్యాక్ ఇస్తారు అని ఇలాంటి విషయాలన్నిటినీ సేకరించడంలోనే జీవితం అంతా గడుపుతున్న ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. కానీ నిజంగా ఈ 3 ప్రశ్నలకు సమాధానం తెలిసి దేవుని సత్యంలో నిలబడిన వాడు మాత్రం తన జీవితానికి ఆధారం మనుషుల అభిప్రాయం కాదు, దేవుని యొక్క సమ్మతే అనేది అర్థం చేసుకుంటారు. దాన్ని బట్టే బ్రతుకుతారు. కాబట్టి నిజమైన ఆత్మీయ పరిపక్వత అంటే బైబిల్ గురించి ఎక్కువ సమాచారం కలిగి ఉండటం కాదు. క్రీస్తులో నేను ఎవరో, ఎందుకు జీవిస్తున్నానో, ఎక్కడికి వెళ్తున్నానో స్పష్టంగా తెలుసుకుని ఆ సత్యం ప్రకారం
జీవించటమే. ఇంకా 15, 16, 17 వచనాలు చూస్తే అక్కడ ప్రభు అంటున్నారు, మీరు శరీరంను బట్టి తీర్పు తీర్చున్నారు, నేనెవ్వరికీ తీర్పు తీర్చును. నేను ఒకడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. 17వ వచనంలో మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యం సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా అని అన్నారు. తర్వాత ప్రభు ధర్మశాస్త్రాన్ని ఆధారంగా తీసుకుని వారితో మాట్లాడారు. ఇద్దరి సాక్ష్యం సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. ధర్మశాస్త్రం ప్రకారం ఒక విషయం స్థిరపడాలంటే 2 లేదా 3 సాక్షులు అవసరమని ద్వితీయోపదేశ కాండంలోను మత్తయి సువార్తలోను మనం చూస్తాం. ఈ విషయాన్ని చెప్తూ 18వ వచనంలో ప్రభు అంటారు, నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుని వాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అని. తండ్రి ఎలా సాక్ష్యం ఇచ్చారో మనందరికీ తెలుసు. ఆయన బాప్తిసం సమయంలో, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం పొందే సమయంలో తండ్రి యొక్క స్వరాన్ని అందరూ విన్నారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని. ఇంకా ప్రభువారు చేసిన సూచక్రియల ద్వారా ఆయన క్రియలు ఆయనను గురించి సాక్ష్యమిస్తా ఉన్నాయి. ఆయన దైవత్వాన్ని, ఆయన తండ్రిని గురించి సాక్ష్యమిస్తా ఉన్నాయి. ఇంకా పరిశుద్ధ లేఖనాల ద్వారా కూడా సాక్ష్యమిస్తున్నాయని యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో మనం చూస్తాం. అక్కడ ప్రభువే అంటారు, మీరు లేఖనాలను పరిశోధిస్తున్నారు, అందులో నిత్య జీవం ఉందని, అవే నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయి అని. ఇంకా పరిశుద్ధాత్మ ద్వారా కూడా ప్రతి సంగతి ప్రభువుని గురించి వెల్లడి చేయబడుతుంది. అందువల్ల ఆయన సాక్ష్యం సంపూర్ణమైనది అని ఆనాటి పరిసయ్యులు గ్రహించవలసిన వారే, కాని గ్రహించలేకపోయారు. అయితే ఈ రోజు మనకి ఇన్ని సంగతులు తెలిసినా గాని ప్రభు మాటను ఎందుకు మనం నిర్లక్ష్య పెడుతున్నామో తెలుసా? నమ్మలేకపోవడమే. కానీ ఈ విషయాన్ని ఒప్పుకోరు. ఎందుకు? నేను నమ్ముతున్నాను దేవుడిని అని అంటారు, కానీ నిజంగా ఆయన పలికే ప్రతి మాటను బట్టి జీవించటానికి ఇష్టపడరు. అంటే విశ్వాసము ఉంచటానికి, ఆయన మాటను బట్టి బ్రతకటానికి, ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఇష్టపడరు. కొందరి ఇష్టం ఎంత మట్టుకు ఉంటుందంటే ఆయన దేవుడిని అంగీకరిస్తారు అంతే. దేవుడు కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించాలి, మా స్థితిగతులను బాగు చేయాలి, మమ్మల్ని స్వస్థపరచాలి, ఇవన్నీ ఏదో ఒక డిమాండింగ్ వేలో ప్రభు దగ్గర కనబడతా ఉంటారు. ఆయన దగ్గర నుంచి ఇవన్నీ పొందుకోవడానికి ఎప్పుడు ఆయన పేరుని ఎత్తుతూ ఉంటారు. కానీ ప్రభువేమో మన దగ్గర నుంచి ఆయన కొన్ని సంగతులను ఆశిస్తా ఉన్నారు. మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టాలని, పాపక్షమాపణ పొందుకోవాలని, మనసు మార్చుకోవాలని, ఆయన రాజ్యంలో చేర్చబడాలని, పరిశుద్ధాత్మను పొందుకోవాలని, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండాలని, నిత్య జీవానికి తగినట్లుగా బ్రతకాలని, అంటే ఈ లోకంలో మనము ఒక యాత్రికునిగాను పరదేశిగాను ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే మన పౌరసత్వం పరలోకమందు ఉంది అని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. కాబట్టి అక్కడి పౌరులంగా ఇక్కడ జీవించాలని ప్రభు కోరుకుంటుంటే, మనమేమో ఇక్కడే శాశ్వతమైన పౌరసత్వం ఉన్నట్లుగా, ఇక శాశ్వతంగా ఇక్కడే జీవిస్తామన్నట్లుగా, ఇక్కడే అన్ని విషయాలు శాశ్వతంగా ఉండాలని భౌతికమైన విషయాల గురించి ఆయన వెంబడిస్తున్న వారు అనేక మంది ఈ రోజుల్లో మనకు కనపడుతూ ఉన్నారు. ఆనాటి ఆ పరిసయ్యులు కూడా ఇలాగే ఆలోచించి దేవుని యొక్క కృపను మిస్ చేసుకున్నారు. ఆయన ఏమి ఇవ్వాలనుకుంటున్నారో వాటిని పొందుకోలేకపోయారు. యేసుప్రభు వారు నా తండ్రి నా గురించి సాక్ష్యం ఇస్తున్నారని చెప్పిన వెంటనే వాళ్ళు 19వ వచనంలో అడుగుతున్నారు, నీ తండ్రి ఎక్కడా అని. ఈ ప్రశ్న నిజంగా వారి ఆత్మీయ అంధత్వాన్ని బయటపెడుతుంది. ప్రభువు పరలోకపు తండ్రిని గురించి మాట్లాడుతుంటే వారు భౌతికంగా ఆలోచించి నీ తండ్రి ఎక్కడున్నాడు అని అడుగుతున్నారు. అయితే యేసుప్రభు వారు ఇచ్చిన సమాధానం, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగిన ఎడల నా తండ్రిని కూడా ఎరిగి ఉందరు అని. ఇది యోహాను సువార్తలోని అత్యంత ముఖ్యమైన వాక్యాలలో ఒకటి. తండ్రిని తెలుసుకోవాలంటే కుమారుని తెలుసుకోవాలి. కుమారుని తిరస్కరించే వ్యక్తి తండ్రిని కూడా తిరస్కరిస్తున్నట్లే. ఎందుకంటే కుమారుడు తండ్రి యొక్క సంపూర్ణ ప్రత్యక్షత కాబట్టి. ఇంకా చివరిగా యోహాను ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. ఆయన గడియ ఇంకను రాలేదు గనక ఎవడను ఆయన పట్టుకొనలేదు అని 20వ వచనంలో. ఇది మన జీవితాలకు కూడా గొప్ప ప్రోత్సాహం. మన జీవితము దేవుని చేతుల్లోనే ఉంది. దేవుడు నిర్ణయించిన సమయం రాకముందు ఏ శక్తి మనల్ని ఆపలేదు. ఆయన సమయం వచ్చినప్పుడు ఏ శక్తి అని చిత్తాన్ని అడ్డుకోలేదు. ఈ లేఖన భాగం అంతా మనకు ఒక గొప్ప ప్రశ్నను వేస్తుంది. అదేంటో మనం ఆలోచించుకోవాలి. మనం కూడా పరిసయ్యుల్లాగా పై కనిపించే దాన్ని బట్టి తీర్పు తీరుస్తున్నామా, లేక పరిశుద్ధాత్మ ద్వారా దేవుని మనస్సును గ్రహించడానికి ప్రయత్నిస్తున్నామా? దేవుని మనసేంటో తెలుసుకోలేని వాడు ఆయనతో సహవాసంలో లేడనే అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవునితో నిజమైన సహవాసంలో ఉన్న వ్యక్తి దేవుని స్వరాన్ని తప్పకుండా గుర్తిస్తాడు, సత్యమేంటో గ్రహిస్తాడు, ఆయన మనస్సును గ్రహించి దాన్ని బట్టి బ్రతకడానికి ఇష్టపడతాడు, తన జీవితాన్ని దేవుని చిత్తానికి లోబర్చుకుంటాడు. క్రీస్తును నిజంగా ఎరిగిన వాడు పైకి కనిపించే దానిని బట్టి తీర్పు తీర్చడు, కానీ దేవుని సత్యాన్ని బట్టి ఆలోచిస్తారు. మనం దేవునితో ఎంత సన్నిహితంగా ఉన్నామో అది మన మాటల్లో కాదు, మన నిర్ణయాల్లో, వివేచనలో, దేవుని చిత్తాన్ని గుర్తించి దాని ప్రకారం జీవించే విధానంలో కనపడుతుంది. దేవుని మనసును గ్రహించి జీవించే వారే నిజంగా దేవునితో సహవాసంలో నడిచేవారు. మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలిస్తే ఆ రీతిగానే బ్రతుకుతాం. అదే తెలియకపోతే చాలా గందరగోళంలో ఉంటాం. కాబట్టి నీ గమ్యమేంటో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అది యేసుప్రభు వారు మనకు పూర్తిగా తెలియచేశారు. ప్రార్థించుకుందామా? నీ మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్న మా దేవా, సర్వలోకానికి రక్షకుడైన మా ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ రోజు మాతో మాట్లాడిన ఈ సత్యాన్ని
సత్యాలను బట్టి నేను స్తుతిస్తున్నా. నిజమే, ఒక గొప్ప సత్యాన్ని మాకు తెలియచేశారు ఈ రోజు. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్తున్నామో మాకు తెలియకపోతే మా జీవితంలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ మేము ఎక్కడికి వెళ్తున్నామో మాకు తెలిస్తే ఏ పని ఎందుకు చేయాలి అనే సత్యాన్ని మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రీతిగా ప్రభువా మేము ఉండడానికి సహాయం చేయండి. మేము మాలో ఉన్న పరిశుద్ధాత్మ మమ్మల్ని గురించి సాక్ష్యమిస్తూ ఉండగా మీ శిష్యులుగా మేము ఈ లోకంలో బ్రతికి అనేక మంది నిత్య జీవానికి నడిపించే వారధులుగా మేము ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనగాక. ఆమెన్.